ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ రాశి వారికి మీరు మీ జీవితంలో ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో కష్టాలు అనుభవించారు, ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నారు. మీరు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అన్నిటినీ కూడా మీరు ఓర్పుగా సహించుకుంటూ వచ్చారు. మీరు ఇకపైన కూడా బాధపడాల్సిన సమయం పోయింది. మీ అదృష్ట సమయం వచ్చేసింది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మా జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఈ రాశి వారి జీవితంలోనే అద్భుతమైన మార్పు ఈరోజు అంటే రాబోయే 24 గంటల్లో నిజంగా చాలా ప్రత్యేకమైనది, ఎంత శుభప్రదమైనది. ఎందుకంటే ఈ దివ్య సందేశం ఈ రోజున ప్రారంభమయ్యే సమయం గురించి మాట్లాడుకుంటే ఈ రాబోయే 24 గంటలు అసలు మామూలుగా ఉండదు. ఇది కేవలం సమయం కాదు, మీ జీవితంలోనే పూర్తిగా మార్చబోయే ఒక అద్భుత ప్రయాణానికి ఆరంభం. విశ్వంలోని అత్యంత శక్తివంతమైనటువంటి దైవం సూర్య భగవానుడు మరియు బజరంగ బలి ఆశీస్సులతో ఇది సాధ్యం కాబోతుంది. ఇది మీ జీవితంలోనే కొన్ని మార్పులు మొదలైనా సరే కంగారు పడకండి. ఎందుకంటే ఇది ఆనందాల వరద రాబోతున్న ఒక సంకేతం మాత్రమే. మీరు ఇన్ని సంవత్సరాలుగా దేనికోసమైతే ప్రార్థించారో కోరికలను నెరవేరే సమయం ఇది. ఇప్పటి వరకు తీరని కలలు, ఆశయాలు అన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నాయి. ఇది మామూలు విషయం కాదు. హనుమంతుడు స్వయంగా మీ జీవితాన్ని రక్షించడానికి రంగంలోనికి దిగాడని ఇది ఆ దేవుడు సంకేతం. మనం ముందుగా చేతులు జోడించి వేడుకుందాము. ఓ సంకట మోచన పవనపుత్ర, ఓ సూర్యదేవ. ఈ వీడియోను ప్రేమతో ఒక్కసారి లైక్ చేసి కామెంట్ సెక్షన్లో జై సూర్యదేవ, జై హనుమాన్ అని చెప్పి రాసిన భక్తులు ఎలాంటి కష్టాలు, అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధలు లేకుండా చెయ్యి. భగవంతుడా, ఖాళీ జీవితాన్ని ప్రేమతో నింపు. వారి ఆకలి వేస్తే అన్నం పెట్టు. దుఃఖంలో ఉంటే మనశ్శాంతినివ్వు. నిస్సహాయంగా ఉంటే నీ దయతోనే వారి జీవితాన్ని మార్చు. ఈ కార్యక్రమం కేవలం భవిష్యాన్ని కాదు, ఇది హనుమంతుని పంపిన దివ్య సంకేతం. ఇది ఇప్పుడు మనం చాలా ముఖ్యమైనటువంటి విషయం కొంచెం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈరోజు మీ జీవితంలో 3 ప్రత్యేక అదృష్టాలు ఏర్పడుతున్నాయి. ఇది దేవతామూర్తి అనుగ్రహం ఉన్న వారి జీవితంలోనే మాత్రమే కనిపిస్తాయి. విశ్వంలో శక్తి ఒక జీవిత దిశను మార్చడానికి పని మొదలుపెట్టినప్పుడు ఆ జీవితం మామూలుగా జన సమూహం నుండి ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇప్పుడు మీ వంతు వచ్చింది. మీరు ఆ జన సమూహం నుండి ప్రత్యేకంగా మారబోతున్నారు. మీ అదృష్టం రాబోయే 24 గంటల్లో నుండి మొదలయ్యే మార్పు మిమ్మల్ని మొదట ఆశ్చర్యపరుస్తుంది. అకస్మాత్తుగా కొన్ని సంకేతాలు కనిపించడం మొదలవుతాయి. అనగా ఒక పాత స్నేహితుడు మిమ్మల్ని సంప్రదించవచ్చు. ఆగిపోయినటువంటి డబ్బు అకస్మాత్తుగా చేతికి రావచ్చు. చాలా సంవత్సరాల క్రితం మీరు చూసిన ఒక పాత కళ నెరవేరబోవడం జరగవచ్చు. ఇవన్నీ కూడా హనుమంతుడు మీ జీవితంలోనే పగ్గాలు తన చేతిలోకి తీసుకున్నారని చెప్పి స్పష్టమైన సూచనలు. ఈ 3 అదృష్టాలు సాధారణమైనవి కావు. మీ జీవితంలోని ప్రతి రంగంలోని ఆనందాన్ని పెంచే యోగాలు. మొదటి అదృష్టం మీ కుటుంబ జీవితంలోనే ఒక కొత్త శక్తిని తీసుకురాబోతున్నాయి. ఇప్పటి వరకు ఒత్తిళ్ల నుండిన ఇంట్లో ప్రేమ తరంగాలు ప్రవహించడం మొదలవుతాయి. తెగిపోయినటువంటి దశలో ఉన్నటువంటి పాత సంబంధాలు మళ్ళీ కలుస్తాయి. ఈ అదృష్టం మీ ఇంట్లో సుఖశాంతులను స్థాపిస్తుంది. మీరు సంవత్సరాలుగా అనుభవించిన మనసు బాధను శాంతిగా మార్చే అదృష్టం ఇది. రెండవ శుభవార్తం మీ ఆర్థిక జీవితాన్ని పైకి లేపడానికి ఏర్పడుతుంది. మీరు ఏ పని చేసినా సరే అందులో అకస్మాత్తుగా లాభాలు వచ్చే అవకాశం ఉన్నాయి. అసంపూర్తిగా ఉన్న ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తవుతుంది. దానికి మీరు ప్రశంసలు లభిస్తాయి. కొత్త మార్గాల ద్వారా డబ్బు వస్తుంది మరియు ఈ డబ్బు మీ జీవితానికి స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇది హనుమంతుడు దయతోనే వచ్చే ఆశీర్వాదం.
ఇది మీ జీవిత కాలం ఆర్థిక చింతలను దూరం చేస్తుంది. మరియు మూడవ అదృష్టం మీ వృత్తి మరియు గౌరవానికి సంబంధించింది. చాలామంది జీవితంలోని ఈ సమయం యొక్క మలుపును తీసుకురావచ్చు. అప్పుడు సమాజంలోనే మరి ప్రతిష్ట మారడం మొదలవుతుంది. మిమ్మల్ని ఎప్పుడు కూడా విమర్శించిన వారు ఇప్పుడు మిమ్మల్ని ప్రశంసించడం ప్రారంభిస్తారు. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగంలో వ్యాపారంలోనే మీరు సంవత్సరాలుగా వెతుకుతున్న అవకాశం మళ్ళీ లభిస్తాయి. ఈ అదృష్టం మీకు పేరు, గౌరవం మరియు విజయాన్ని అందిస్తుంది. ఇదంతా కూడా చాలా బాగా ఉంది, కానీ దీనికి ఏదైనా రుజువు ఉందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండవచ్చు. శుభయోగాలు ఏర్పడినప్పుడు విశ్వం మీకు సంకేతాలు ఇవ్వడం మొదలు పెడుతుంది. కానీ మీరు ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే లేదా తక్కువ వ్యక్తిని విశ్వసిస్తే ఆ మంచి ఫలితాలు దెబ్బతినవచ్చు. మరియు ఈ సమయంలోనే మీరు 5 పెద్ద తప్పులు నివారించాలని గుర్తుపెట్టుకోండి. ఆ 5 తప్పులు ఏమిటి అంటే, అబద్ధపు వాగ్దానాలను నమ్మడం. రెండవది, ఆలోచించకుండా ఎవరికైనా సరే డబ్బు ఇవ్వడం. మూడవది, మీ ప్రణాళికలను అందరికీ చెప్పడం. నాలుగవది, అహంకారంతో ఎవరికైనా సరే అవమానించడం. ఐదవది, ఆలోచించకుండా తొందరపడి నిర్ణయం తీసుకోవడం. ఈ 5 విషయాలను మీరు గుర్తుపెట్టుకుంటే జీవితంలోని విజయం సాధించకుండా మిమ్మల్ని ఆపగలిగిన శక్తి ఎవరికీ లేదు. ఈ సమయం శ్రీహరి విష్ణువు మరియు భోలేనాథుడి స్వయంగా మీ ప్రతి పనిలోనే మీతో ఉన్నాడు. మీరు ఏది అనుకుంటే అది త్వరగా జరుగుతుంది. కేవలం ఒక షరతు, మీరు నమ్మకాన్ని కొనసాగించాలి. ఈ రాబోయే 24 గంటల్లో ఏ సమయంలోనైనా సరే ఏ దిశలో ఏం చేయాలో మీకు తెలుస్తుంది. దీనివల్ల మీ ఇంట్లోని లక్ష్మి ప్రవేశిస్తుంది మరియు శనిదేవుడి దయతోటి మీ జీవితంలోనే శత్రువులు స్వయంగా దూరం అవుతారు. ఆ భగవంతుడి దయ మీ జీవితంలోనే ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మీరు కోరుకుంటే మీ అదృష్టాన్ని తెచ్చే మార్గదర్శకాలు ఏమిటో స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లోపు మీరు ఏ దిశలోనే ఏ అడుగు వేయాలో గురించి కూడా తెలుస్తుందా. దీనివల్ల మీ జీవితంలోనే మోస్తున్న అదృష్టపు తలుపులు తెరుచుకుంటాయి. చూడండి, ఈ రోజున గ్రహాల కదలిక అకస్మాత్తుగా వేగవంతమైంది. చంద్రుడు బృహస్పతి యొక్క సంపూర్ణ దృష్టి ప్రభావంలోనికి వచ్చాడు. అలాగే ఈ రోజున నక్షత్ర బలం మరియు గ్రహాల అనుకూలత మాత్రం ఈ రాశి వారికి అత్యంత లాభదాయకంగా మారింది. జ్యోతిష శాస్త్రంలోనే దీనికి సమృద్ధ సంయోగం అంటారు. ఈ సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఈ సమయంలోనే సరైన దిశలోనే సరైన పని చేసే వారి జీవితంలోని దిశ మరొక పరిస్థితి మారిపోతాయి. తూర్పు దిశ వైపు మీరు తిరిగి ఆ విష్ణు యొక్క శంఖ, చక్రం, గద మరియు పద్మం రూపాలను విగ్రహాన్ని ఒక్కసారి చూసి ప్రార్థించండి. ఒక నెయ్యి దీపం కూడా వెలిగించండి మరియు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కనీసం 21 సార్లు జపించండి. దీనివల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి కాలి బూడిదైపోతుంది. ఆ శక్తితో మాత్రమే మీ జీవితంలోనికి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. భగవంతుడు భక్తులను పరీక్షించే క్షణం ఇది. మీరు సమయానికి మేల్కొంటారా లేదా అని మీరు ఇప్పటి వరకు చూసి ఉంటారు. కానీ కొంతమంది కష్టపడకుండానే ముందుకు వెళ్తారు. కానీ మనం ఎంత కష్టపడినా అక్కడే ఉండిపోతాం. వాస్తవానికి ఇదంతా కూడా అదృష్టం మరియు సమయం యొక్క ఆట. కానీ ఈ రోజున మీ రాశి పైన అలాంటి స్వభావ దృష్టి ఏర్పడుతుంది. గ్రహాలు మరియు నక్షత్రాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారి ఇది మీ జీవితానికి పూర్తిగా మార్చగలదు. కానీ ఈ మార్పు శాశ్వతంగా ఉండాలి అంటే మీరు ఒక ప్రత్యేకమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓర్పు మరియు వినయం. ఈ సమయంలో మీరు అహంకారంగా ఉంటే లేదా ఎవరినైనా సరే అవమానిస్తే మీకు లభించవలసిన మంచి కూడా ఆగిపోతుందని అర్థం చేసుకోండి. మీరు ఒక శుభవార్త వినబోతున్నారు. మీది మీ కుటుంబం మొత్తాన్ని ఆనందంతో ఉరకలు వేసేలాగా చేస్తుంది. ఒక పాత కేసు, ఆగిపోయిన డబ్బు, మూసుకుపోయిన తలుపుల అకస్మాత్తుగా తెరుచుకుంటాయి. శని వక్ర దృష్టి నుండి చంద్రుడు పూర్తిగా బయటపడినప్పుడు, గురువు యొక్క అనుకూల దృష్టి అతడిపైన పడినప్పుడు మాత్రమే
ఇలాంటి అదృష్టం ఏర్పడుతుంది. ఇదే ఈ రోజున మీ జాతకంలో జరుగుతుంది. మీ తల్లిదండ్రులు అనారోగ్యంతో ఉంటే వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంట్లో చాలా కాలంగా ఒత్తిడి, గొడవలు, మనస్పర్ధలు ఉంటే అవి అన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి. మీకు శాంతి లభిస్తుంది. మరియు చాలా కాలంగా మాయమైపోయిన డబ్బు మీకు తిరిగి వస్తుంది. నిరుద్యోగంతో బాధపడుతున్న యువతకు ఈ సమయం ఒక వరం లాంటిది. దీనికోసం సిద్ధంగా ఉండాలి. అవకాశం మీ ఇంటి తలుపు దగ్గరికి వస్తుంది. మీరైతే నిద్రపోకుండా చూసుకోండి. ప్రతి ఉదయం త్వరగా లేవండి. భగవంతుడిని గుర్తు చేసుకోండి. మరి కనీసం 11 సార్లు అయినా సరే ఆ మహాదేవుని నామాన్ని జపించండి. దీని తర్వాత మీ కెరియర్కు సంబంధించిన పనులలో నిమగ్నం అవ్వండి. ఎవరినైనా కాల్ చేయడం కావచ్చు. ఈ సమయంలోనే చేస్తే మీ ప్రయత్నం విజయవంతం అవుతుంది. ప్రేమ జీవితం గురించి మాట్లాడుకుంటే ఎవరైతే నిజమైన మనసుతోనే ఒకరిని ప్రేమిస్తున్నారో కానీ ఇప్పటి వరకు తమ మనసులోని మాటను చెప్పలేకపోయారో ఇప్పుడు సమయం వచ్చింది. ఈ రాబోయే 24 గంటల్లో మీరు మీ హృదయపూర్వక భావాలను వ్యక్తం చేసే అవతలి వ్యక్తి తనని అర్థం చేసుకుంటారు మరియు అంగీకరిస్తారు. మరియు పాత సంబంధాన్ని మర్చిపోలేరు. వారు ఈ సమయం ఒక ముగింపుకు సంబంధించింది. ఆ సంబంధం మళ్ళీ ప్రారంభమవుతుంది లేదా మీ అసంపూర్తి కథను పూర్తి చేసే కొత్త భాగస్వామి మీరు కలుసుకుంటారు. కానీ ఒక ముఖ్యమైన హెచ్చరిక, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి అబద్ధపు వాగ్దానాలు నమ్మకండి. ఈ సమయంలోనే మీ భావాలను ఉపయోగించుకొని మిమ్మల్ని తప్పుతోవ పట్టించే అవకాశాలకు కూడా ముందుకు రాబోతుండొచ్చు. ఈ వ్యక్తులు తీయటి మాటలు చెప్పి మీ మనసును మభ్యపెట్టవచ్చు, కానీ మీరు వారి నిజాయితీని త్వరలోనే అర్థం చేసుకుంటారు. మీరు ప్రశాంతంగా మరియు అప్రమత్తంగా ఉండాలి. మరి ప్రతి నిర్ణయాన్ని భయంతో కాకుండా హృదయంతో కాకుండా మెదడుతో తీసుకోవాలి. అప్పుడే మీరు ఈ సమయం యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. మీరు డబ్బు ఎప్పుడు వస్తుందని చెప్పి మీరు ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం ధనవర్షాన్ని ప్రారంభం. ముఖ్యంగా అప్పులు లేదా రుణ బాధ ఉన్నవారికి ఒక ఉపశమనం లభిస్తుంది. మీ నిలిచిపోయినటువంటి పాత బాకీలు అకస్మాత్తుగా వస్తాయి. దూరపు బంధువుల నుంచి కూడా మీకు బహుమతులు లభిస్తాయి. పాత పరిచయస్తుల నుంచి మీకు భవిష్యత్తులో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే పెట్టుబడి ప్రతిపాదన రావచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పెట్టుబడి పెట్టే ముందు తప్పకుండా కూడా సలహా తీసుకోండి. కానీ భయం వలన అవకాశాలు వదిలేయకండి. మీ ఇంటి పెద్దల సలహా తప్పకుండా తీసుకోవడం చాలా మంచిది. మీ కుటుంబంలో చాలా కాలంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నవారు, తల్లిదండ్రులతో మాట్లాడలేకపోతున్నవారు, అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు ఉన్నవారు, అలాంటి వారికి సమయం ఆ బంధాలను సరిదిద్దుకోవడానికి అనుకూలంగామైనది. ఎందుకంటే వారు మీతో ఉన్నప్పుడు మాత్రమే దైవానుకూలం పూర్తిగా వ్యక్తమవుతుంది. మీ అహంకారాన్ని విడిచిపెట్టేసి ప్రేమతోనే ఒకసారి మాట్లాడితే ప్రతి చీలిక కూర్చోబడుతుంది. సంబంధాలు తిరిగి కలిపే సమయం ఇది. మరి మీ ఇల్లు సంతోషంగా ఉన్నప్పుడు బయట ప్రపంచం స్వయంగా మర్యాదపూర్వకంగా చూసుకుంటుంది. అలాగే ఈ రోజున మీ కర్మ ఫలితాలన్నీ కూడా అర్థం చేసుకోండి. మీరు నాటినది ఇప్పుడు పండుగ రాబోతుంది. మీరు ఎవరినైతే బాధ పెట్టి ఉంటే క్షమాపణ అడగండి. ఎవరికైనా సరే సహాయం చేయలేకపోయి ఉంటే ఇప్పుడు అవసరం ఉన్న వారికి సహాయం చేయండి. మీరు ఎవరికైనా సంతోషాన్ని ఇస్తే అదే క్షణం మీ అదృష్టంలో సంతోషం చేరుతుంది. ఇప్పుడు చాలా సులభమైన కానీ అత్యంత ప్రభావవంతమైన పనుల గురించి తెలుసుకుందాం. ఇక మిగతా వాటిని ఈ రోజున వాటితో నమ్మకంతో మీరు పాటిస్తే విశ్వం మీకు శుభ అదృష్టాలను సృష్టించినప్పుడు మరియు దేవతను స్వయంగా మీ జీవితంలోనే మార్పు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు కూడా ఆ మార్పుకు అర్హులు కావడానికి కొన్ని పనులు చేయాలి. లేకపోతే అవకాశం కళ్ళ ముందు చేజారిపోతుంది.
మీరు మొదట అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఉదయం పూట శంఖ మరియు గంట శబ్దం మ్రోగే ఇంటిలో ప్రతికూల శక్తి ఉండవు. కాబట్టి మీ ఇంట్లో చాలా కాలంగా ఏ పని జరగకపోతే, పదే పదే గొడవలు జరుగుతుంటే, ఎవరైనా సరే అనారోగ్యంతో ఉన్నా సరే, ఆర్థిక సమస్యలు ఉంటే ఈ మొదటి నివారణ ప్రయత్నించండి. ఉదయం స్నానం చేసిన తర్వాత భగవాన్ విష్ణువు మరియు శివలింగం ముందు దీపం వెలిగించి శంఖం మరియు గంటను తప్పకుండా మోగించండి. అలాగే ఓం నమ శివాయ అని చెప్పి ఓం నమో భగవతే వాసుదేవాయ అని మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇది చాలా శక్తివంతమైన మార్గం. మీరు జపించిన వెంటనే మీ జీవితంలోని ప్రతికూలత అంతం కావడం ప్రారంభమవుతుంది. మరియు ప్రియమైన స్నేహితులారా, తదుపరి నివారణ తులసి మొక్క ప్రాముఖ్యతను. మీరు తులసి మొక్క ఉంటే తదుపరి ఉదయం సూర్యుడు ఉదయించే ముందు ఆ తులసికి నీళ్లు సమర్పించి 3 సార్లు ప్రదక్షిణ చేసి భగవాన్ విష్ణు పేరు స్మరించుకోండి. తులసిని పూజించే ఇంట్లో లక్ష్మీదేవి స్వయంగా నివసిస్తుంది మరియు శ్రీహరిని ధ్యానించే చోట లక్ష్మి ఉంటుంది. కాబట్టి మీరు ఉదయం తులసి మరియు విష్ణు పేరుతో ప్రారంభించాలి మరియు సాయంత్రం శివలింగం పైన నీటిని సమర్పించి భోలేనాథుడికి మీ కష్టాలన్నీ చెప్పుకోవాలి. మరియు శత్రువు నుండి రక్షించడం కోసం ఒక ప్రత్యేక నివారణ, ఒక నిమ్మకాయను తీసుకొని దానిని మీరు తరచుటూరా 7 సార్లు తిప్పి మీ కుండలిలోనే పడివేయండి. కానీ వెనక్కి తిరిగి చూడకండి. దీనివల్ల మీ పురోగతి చూసి అసూయపడేవారు, మీ మార్గంలో అడ్డంకులు సృష్టించేవారు, వారి ప్రభావం అంతమవుతుంది. ఈ సమయంలోనే శని ప్రభావం మీకు అనుకూలంగా మారుతుంది మరియు మీ పైన కుట్రలు పన్నుతున్న వారు స్వయంగా తమ వలలోనే చిక్కుకుంటారు. ఈ సమయంలో మీరు మీ ఇంటి ఈశాన్య మూలను శుభ్రంగా ఉంచుకోవాలి. అక్కడే మీరు ప్రతిరోజు ఒక దీపం వెలిగించి దేవుడి పేరు స్మరించుకోండి. అక్కడ కూర్చొని ప్రతిరోజు 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండండి మరియు భగవంతుడికి కృతజ్ఞతలు తెలపండి. కేవలం కృతజ్ఞతలు. ఈ అభ్యాసం మీలోని ఒక శక్తి నింపుతుంది. మీ ముఖంలోని తేజస్సు కనిపిస్తుంది మరియు ప్రజలు స్వయంగా మీ పట్ల ఆకర్షితులవుతారు. మీ పరీక్షతో పాటుగా మీ ధైర్యం మరియు విశ్వాసాన్ని చూసి మీరు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న సమయం అని చెప్పుకోవచ్చు. చాలా ప్రభావవంతమైన నివారణ. మీ ఇంట్లో డబ్బు వర్షం కురవాలని మీరు కోరుకున్నట్లయితే శుక్రవారం రాత్రి నిశ్శబ్దంగా ఒక ఎర్రటి వస్త్రంలోని బియ్యం, పసుపు, వెండి నాణెం మరియు కొద్దిగా బెల్లం కట్టి మీ బీరువాలో లేదా అల్మారాలోని డబ్బు ఉంచే ప్రదేశంలోనే ఉంచండి. దీనివల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది మరియు విష్ణు ఆశీర్వాదం శాశ్వతంగా ఉంటుంది. ఇది కేవలం నివారణ కాదు, ఇది మీ విశ్వాసానికి పరీక్ష. ఇప్పుడు రాబోయే 24 గంటల్లో విశ్వానికి మీకు ఇవ్వబోయే సంకేతం గురించి తెలుసుకుందాం. మొదటిగా, అకస్మాత్తుగా నల్ల కుక్కకు రెట్టు తినిపించండి. తెల్లటి పువ్వులు లభించవచ్చు. ఎక్కడో రావి చెట్టు కింద కూర్చున్న వ్యక్తి మీకు ఆశీర్వదించవచ్చు. ఇవన్నీ కేవలం యాదృచ్ఛికాలు కావు. మీ జీవితంలో ఏదో ఒక గొప్ప మంచి జరగబోతుందని సంకేతాలు. ఈ సంకేతాలు మీరు గుర్తించినట్లయితే మీ అదృష్టం తలుపు తెరుచుకున్నదని అర్థం చేసుకోండి. కానీ వాటిని పట్టించుకోకపోతే ఈ అవకాశం మళ్ళీ జీవితంలోనే లభించదు. ఇప్పుడు ప్రేమ జీవితం గురించి మరియు మీ జీవితంలోనే రాబోయే ప్రత్యేక పరిస్థితి గురించి చెప్తున్నాము. నిజమైన ప్రేమ మలుపు ఎందుకు లభించడం లేదు? ఎందుకు పదే పదే మోసపోతున్నాం? దీనికి ఒక సమాధానం సరైన సమయం కోసం వేచి పడడం. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. తదుపరి రాబోయే 24 గంటల్లో మీకు అకస్మాత్తుగా ఒకరిని కలిసిన పాత ప్రేమికుడు సంప్రదించినా సరే, లేదా ఏదైనా ప్రత్యేక వ్యక్తి కనిపించేలాగా కలవచ్చిన ఇది ఒక మీకు ప్రేమ ద్వారం తెరుచుకుందని చెప్పి సంకేతాలు. మీరు హృదయానికి స్వచ్ఛంగా ఉంచుకోవాలి మరియు ఆ వ్యక్తితో మాట్లాడేటప్పుడు నిజాయితీగా ఉండాలి. అప్పుడు ఏర్పడే బంధం జీవితాంతం ఉంటుంది. ఇప్పుడు మీకు మరొక ప్రత్యేకమైన విషయం తెలియజేస్తున్నాము. రాబోయే వారు మీకు శుభ సంఘటనలు తీసుకురాబోతున్నది. ఒకదాని తర్వాత ఒకటి శుభవార్తలు వస్తాయి.
కానీ అదే సమయంలోనే ఒక హెచ్చరిక కూడా ఉంటుంది. మీరు ఎవరితోనూ కూడా వాదించకూడదు. కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఏ కొత్త అవకాశాలు వచ్చినా సరే ప్రశాంతంగా అంగీకరించండి. ఎక్కడైనా సరే గందరగోళం ఉంటే ఓం నమ శివాయ, ఓం సూర్యదేవాయ నమః అని చెప్పి తప్పకుండా జపించండి. మార్గం స్వయంగా స్పష్టమవుతుంది. మీ కష్టం వృధా పోదు అని గుర్తుపెట్టుకోండి. విశ్వం మీ ప్రతి పిలుపును వింటుంది. మీరు కేవలం మిమ్మల్ని మీరు నమ్మాలి. తదుపరి ఉదయం మీరు మేలుకున్నప్పుడు నవ్వుతూ ఆ అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి. మరి ఇప్పుడు నా వంతు అని చెప్పండి. ఇక నుంచి కూడా మీ విజయం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం ఆ రహస్యం యొక్క వైపు వెళ్దాము. దానికోసం మీరు మీ జీవితంలోని కష్టకాలంలోనే ఎదురు చూడడమే కాకుండా దేవుడికి పదే పదే ప్రార్థించి మీ అదృష్టంలో రావడానికి ప్రయత్నించారు. ఇప్పుడు మనం ఆ రహస్యం వైపు వెళ్దాము. దానికోసం మీ జీవితంలోని కష్టకాలంలోనే ఎదురు చూడడమే కాకుండా దేవుడికి పదే పదే ప్రార్థించి మీ అదృష్టంలో రాయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు ఆ సమయం చాలా దగ్గరగా ఉంది. మీరు మీ కృషి, కన్నీళ్ళు మరియు మీ యొక్క నిజమైన ఫలాలను ఇవ్వబోతున్నారు. ఈ రాబోయే 24 గంటలు చాలా రహస్యమైనది, నిర్ణయాత్మకమైనవి. ఇవి మీ జీవితం యొక్క దిశను రెండింటినీ అద్భుతంగా కూడా మార్చగలదు. ఒక భక్తుడు నిజమైన మనసుతోనే పదే పదే ఏడ్చినప్పుడు, అతని గుండె అతని దుఃఖంతో కంపించినప్పుడు, అతను ఏకాంతంలోనే ఓ భగవంతుడా ఇప్పుడు ఏదైనా చెయ్యి అని చెప్పి మాత్రమే అన్నప్పుడు భగవంతుడు కూడా తన సింహాసనం నుంచి లేవవలసి ఉంటుంది. అలాంటి శుభగడియలు ఈరోజు మీ జాతకంలో ఏర్పడింది. గ్రహాలు మరియు నక్షత్ర రేఖ సంపూర్ణ అనుకూలంతోనే భోలేనాథుడు మరియు శ్రీహరి విష్ణువు కలిసి మీ అదృష్టపు పుస్తకాన్ని తెరవడానికి సంకల్పించాడు. అందులోనే ధనం, ప్రేమ, ఆరోగ్యం మరియు శాంతి వర్షం కురవనుంది. కానీ ఈ అద్భుతాన్ని నిజం చేయాలంటే కొన్ని ప్రత్యేకమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు మీ ఇంటి ఉత్తర దశను ప్రత్యేకంగా శుభ్రంగా మరియు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అక్కడ ఏదైనా సరే దేవుడి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి ప్రతిరోజు ఉదయం ఒక దీపం తప్పకుండా వెలిగించండి. మరియు మీరు దీపం వెలిగించినప్పుడు కళ్ళు మూసుకొని నా జీవితం నుండి ఇప్పుడు అన్ని చీకట్లు దూరం అవుతున్నాయి మరియు దేవుడి దయ ప్రతి దిశలోనే వ్యాపిస్తుంది అని చెప్పి భావించండి. ఈ భావన ఈ విశ్వం మీ అదృష్టాన్ని పైకి లేపే మంత్రంగా మారుతుంది. ఇప్పుడు మీకు సంకేతాలుగా లభించబోయే అద్భుతమైన సంఘటన గురించి శ్రద్ధగా వినండి. అనగా రాబోయే 24 గంటల్లో అకస్మాత్తుగా ఒక పువ్వు రేకు మీ కాళ్ళపై పడవచ్చు, లేదా ఒక పిల్లవాడు మిమ్మల్ని చూసి నవ్వుకోవచ్చు. ఒక పాత స్నేహితురాగా అకస్మాత్తుగా సంప్రదించవచ్చు, లేదా ఒక అపరిచితుడు మీకు హృదయాన్ని తాకి ఏదైనా చెప్పవచ్చు. ఇవన్నీ కూడా మామూలుగా జరిగే విషయాలు కావు. దేవుడి ప్రణాళికలు, సంఘటనలు మీరు ఎంత సీరియస్గా తీసుకుంటే అంత త్వరగా దేవుడి మార్గదర్శకత్వం మీకు లభిస్తుంది. మీరు కోర్టు కేసులో చిక్కుకున్నవారు, లేక ఎవరైనా సరే పాత చట్టపరమైన వివాదం ఉన్నవారు, వారికి ఒక ప్రత్యేకమైన సంకేతం ఏమిటంటే ఈ రోజున న్యాయానికి సమయం ఆసన్నమైంది. శనిదేవుడు ఎవరికి న్యాయం చాలా కఠినంగా ఉంటుందో ఇప్పుడు అతనికి అనుకూలత ఆశీర్వాదంతోనే మీకు మీ పక్షంలో నిర్ణయాలు వచ్చే అవకాశం చాలా బలంగా ఉన్నాయి. ఈ న్యాయం మీ జీవితంలోని శాశ్వత ఆనందానికి ద్వారం తెరవాలని చెప్పి మీరు కోరుకుంటే శనిదేవుడికి నల్ల నువ్వులు, ఆవాల నూనె మరియు ఒక ఇనుప ముక్కను సమర్పించండి. ఈ పని అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మరియు జీవితంలోనే పదే పదే మోసపోయిన వారు, వారే మోసం చేసిన వారు, ప్రేమలో మోసపోయిన వారు, డబ్బు కోల్పోయిన వారు, గౌరవం కోల్పోయిన వారు, భగవాన్ విష్ణు ఒక చాలా పెద్ద కారణమైన సందేశం ఉంది. మీకు జరిగినది నిన్ను బలంగా మార్చడానికి జరిగింది, కానీ ఇప్పుడు ఇక లేదు. ఇప్పుడు నువ్వు ఆలోచించిందంతా కూడా పొందుతావు. ఇప్పుడు కోల్పోయిందంతా కూడా ఎన్నో రెట్లు తిరిగి వస్తుంది. ఈ సమయం మీ జీవితాన్ని మళ్ళీ ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి పొందే సమయం. ఎవరి అదృష్టంలో పెద్ద మార్పులు రాబోతున్నాయో అప్పుడు ఒక వింత కలతతో పాటుగా లోపల ఒక లౌకిక శాంతి కూడా ఉంటుందని మీరు చూసి ఉంటారు. అదే శాంతి ఇప్పుడు మీకు అనుభూతి చెందుతుంది. ఏదో ఒక పెద్దది జరగబోతుందని చెప్పి మీరు భావిస్తారు.
కనిపించని శక్తి ఏదైనా సరే మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఏదో ఒక స్వరం మీలో నుండి ఇప్పుడు ఆ యొక్క ముందుకు సాగు అని చెప్పి చెప్తుంది. ఇది దేవుడు స్వయంగా మీలో ప్రవేశించాలని చెప్పి సంకేతం. ఇప్పుడు అతన్ని మీ జీవితంలోని చూసుకోబోతున్నాడు. వివాహం అంటే అడ్డంకులు ఎదుర్కొన్న వారికి సమయం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. మీరు నిజమైన మనసుతోని ఎవరికైనా జీవిత భాగస్వామితో చేసుకోవాలనుకుంటే కానీ కుటుంబం లేదా అదృష్టం వలన అడ్డంకులు వస్తుంటే తదుపరి 3 రాత్రులు ఓం లక్ష్మీ నారాయణ మహా అనే మంత్రాన్ని 21 సార్లు జపించి నిద్రపోండి. మరియు మీ జీవిత భాగస్వామి రూపంని మీరు కళ్ళ ముందే ఉంచుకోండి. మీకు కల వస్తుంది. అందులో దేవుడు స్వయంగా ఏదైనా సంకేతాలు ఇస్తాడు మరియు అదే మార్పు మీ వివాహ మార్గానికి తెరుస్తుంది. ఒక ప్రత్యేక దృష్టి ఏర్పడుతుంది. ఈ రోజున మీరు సూర్య భగవానుడు లక్ష్మీదేవిని సరైన పద్ధతిలో పూజిస్తే ఇంట్లో ధన సమృద్ధి మరియు శాశ్వత వైభవం లభిస్తుంది. లక్ష్మీదేవి కోసం తెల్ల స్వచ్ఛమైన నెయ్యి దీపం, ఇంటి ఖజానా లేదా పూజా స్థలంలో ఎర్రటి బియ్యం ఉపయోగించండి. ఈ పని మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది. మరియు మీకు ఒక హెచ్చరిక, ఈ రోజున ఎవరైనా సరే అవమానిస్తే, ఎవరి భావాలను బాధ పెడితే లేదా మిమ్మల్ని మీరు ఇతరుల కంటే గొప్పగా భావిస్తే ఈ అదృష్టం క్షణాల్లో నాశనం కావచ్చు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని మీరు వినయంగా ఊహించుకోండి. ప్రతి విషయాన్ని సమానంతో చెప్పండి. దేవుడి లీలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ వినయం మీ గొప్ప స్థితి అవుతుంది. మీ ముఖం ఇప్పుడు ప్రకాశించబోతుంది. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు ఇప్పుడు మీ పేరును ప్రశంసిస్తారు. మీరు స్నేహితులుగా భావించిన వారు కానీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడిన వారు కానీ ఈ విజయం అహంకారం నుండి కాదు, దేవుడు భక్తి నుండి సమతుల్యత నుండి వస్తుంది. స్నేహితులారా, ఈ సమయం కేవలం అద్భుతాలను కాదు, హెచ్చరికలది. మరియు గ్రహాలు నక్షత్రంలోని అన్ని ఈ రాశి వారికి సంపూర్ణంగా అనుకూలించిన ఈ పరిస్థితి జీవితంలోనే ప్రతిదీ మార్చగలదు. మీరు జాగ్రత్తగా ఉండి ఇది ఒక వరం మరియు మీ నిర్లక్ష్యంగా ఉంటే ఇదంతా కూడా మీ జీవితంలోనే నిజంగా జరగాలని చెప్పి మీరు కోరుకుంటే ఆ మహాదేవుడు ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. అలాగే చెప్పిన పరిహారాలు మీ పాటించడం ద్వారా జరగబోయే అదృష్టాలు మీ కళ్ళ ముందే జరగడం ద్వారా మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ధనధాన్యాలతో మెలగాలని చెప్పి ఆ భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మరి కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని చెప్పి తప్పకుండా కూడా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. దైవారాధన చేయండి. దైవారాధన చేస్తే అంతా మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏది వచ్చినా సరే ఆ భగవంతుడి చూసుకుంటాడు. అంతా మీకు మంచి జరుగుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్. శ్రీమాతృ నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.